Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అభయహస్తం పథకం కింద మహిళలు పొదుపు చేసిన డబ్బులను తిరిగి వెనక్కివ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అభయహస్తం పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళలు 12 ఏళ్ల పాటు పెన్షన్ కోసం డబ్బులు పొదుపు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది మహిళలు 1194 కోట్ల రూపాయలు పొదుపు చేశారు. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 1000 కోట్లు కలిపితే మొత్తం 2194 కోట్లు అవ్వనుంది. అయితే గత ప్రభుత్వం ఈ సొమ్మును ఇతర అవసరాల కోసం మళ్లించింది. దీంతో తమ డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని డ్వాక్రా మహిళలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు డబ్బులను ఇచ్చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డబ్బులను వెనక్కిచ్చేందుకు అంగీకరించింది. తాజాగా ఆర్థిక శాఖ నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ రావడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2009 నుంచి అభయహస్తం పథకం డ్వాక్రా మహిళలకు అమలవుతోంది. ఈ పథకం కింద మహిళ ప్రతి ఏటా 365 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం అంతే సమానంగా కలుపుతుంది. మహిళలకు 60 ఏళ్లు నిండాక నెలకు 500 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తారు. 2019 వరకు ఈ పథకం కొనసాగగా లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. గత 12 ఏళ్లుగా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వం డబ్బులను ఇతర అవసరాలకు ఉపయోగించుకుంది. 2 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని నిబంధన పెట్టారు. మరణించిన సభ్యులకు కూడా చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై దృష్టి పెట్టింది. మహిళల నుంచి రిక్వెస్ట్ రావడంతో ఈ డబ్బులు తిరిగిచ్చేందుకు ముందుకొచ్చింది. అతి త్వరలోనే మహిళల అకౌంట్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి మహిళలు ధన్యవాదాలు చెప్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల మందికి దీనివల్ల లబ్ధి చేకూరనుంది.